ఈ రోజుల్లో యవ్వనస్తులందరికీ ఒకే ఒక కోరిక. మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, మంచి లగ్జరీ కారు, చక్కటి విల్లా, లేకపోతే ఫారిన్ దేశాలకెళ్ళి చక్కగా డబ్బు సంపాదించి సుఖపడదాం అనుకుంటారు. కానీ వీటన్నిటికీ భిన్నంగా నీకు ఆలోచించే ధైర్యం ఉందా? ఒక సాధారణ జీవితం నుంచి అసాధారణ పిలుపు వైపు అడుగులేసే ధైర్యం నీకుందా? నిజంగా అంత ధైర్యం నీకుంటే దేవుడు నీ జీవితంలో నూరంతల ఫలితాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే సాధారణ జీవితం నుండి అసాధారణమైన పిలుపు వైపు మనం ప్రయాణించాలి. అదే మఠవాస జీవితం. లోకంలో అందరూ నీకెంతున్నది, నువ్వేం సంపాదించావు, ఏం చేశావు అని అడుగుతారు. కానీ దేవుని కోసం నేనేం చేశాను అని ప్రశ్నించుకోవటమే మఠవాస జీవితం. దాని నిమిత్తమై అసలు దేవుని మఠవాస జీవితం అంటే దేవునికి మనం ఏ విధంగా మన జీవితాలను అర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, మఠవాస జీవితం అంటే వదులుకోవడం అనుకుంటారు. కానీ నేనంటాను, మఠవాస జీవితం అంటే అన్నిటినీ వదులుకోవడం కాదు, అన్నిటినీ ఎంచుకోవడం అని నేను చెప్తాను. ముఖ్యమైన దాన్ని, ప్రాముఖ్యమైన దాన్ని ఎంచుకోవటమే మఠవాస జీవితం. చాలామంది సిస్టర్స్కి ఇంట్లో ఏమీ లేదేమో, ఈ సిస్టర్స్కి జీవితం మీద విరక్తి పుట్టిందేమో, అందుకే మఠవాస జీవితం జీవిస్తున్నారేమో అని అనుకుంటారు. అలా అనుకుంటే అది పొరపాటండి. మఠవాస జీవితం అన్ని విరక్తి పుట్టొచ్చింది కాదండి. అది ఒక అపురూపమైన పిలుపు. దేవుని ప్రేమకు అపురూపంగా మనం రెస్పాండ్ అవ్వటమే మఠవాస జీవితం. అది త్యాగంతో కూడిన ప్రేమ. అలాంటి ప్రేమలో మనం జీవించటమే మఠవాస జీవితం. చాలా చక్కగా ఉంటుంది మఠవాస జీవితం. అనుక్షణం మనం దేవునితో ఉన్నట్లు ఉంటుంది. అయితే మామూలుగా సాధారణ పిలుపుని అందుకొని జీవించేవాళ్ళు ఒక కుటుంబానికే పరిమితం. వారి కుటుంబం, భార్యాభర్తలు, వారిద్దరు పిల్లలు, అంతవరకే. కానీ మఠవాస జీవితంలోకి మనం ఎంటర్ అయినప్పుడు ఈ ప్రపంచం అంతా నా కుటుంబమే. ఎంత పెద్ద కుటుంబం, విశాల హృదయముతో అందరినీ ప్రేమించే స్వేచ్ఛ ఉంటుంది మఠవాస జీవితంలో. అదేవిధంగా కేవలం మన బిడ్డల కోసం, మన అమ్మా నాన్న కోసమే ప్రాకులాడుతూ ఉంటాం. అలాంటి దానిలో సంతోషం ఉంటుంది, ఉండదని చెప్పను. కానీ అంతకంటే మించి మనం ఈ విశాల ప్రపంచంలో మన వంతుగా బిడ్డలకు సహాయాన్ని అందించినప్పుడు, ఇప్పుడు మన కుటుంబంలో మన వాళ్ళకి సహాయం చేస్తే వచ్చే సంతోషం కంటే ఒక బాగలేని వ్యక్తికో, ఒక రోగికో, ఒక మానసిక వికలాంగులకో మనం సహాయం చేస్తే వారి మనసులో, వారి ముఖంలో కనిపించే సంతోషం, ఆనందం మనకెంత సంతృప్తినిస్తుందో అదనమాట. వీధిలో ప్రతి బిడ్డకి మనం తల్లి కాగలం, తండ్రి కాగలం. కానీ మన కుటుంబంలో మన సాధారణ జీవితం జీవించినప్పుడు అలా జీవించే అవకాశం మనకుండదు. మఠవాస జీవితం జీవించినప్పుడే మనం ప్రతి బిడ్డకు తండ్రిగా, తల్లిగా ఉండగలం. ప్రతి బిడ్డకు సోదరిగా మనంతు నిస్వార్థంగా మనం సేవ చేయగలం. అదే సాధారణ జీవితంలో ఉన్నామంటే స్వార్థం ఖచ్చితంగా ఆటోమేటిక్ వచ్చేసిద్ది. నాది, నేను, నా బిడ్డలు అని. అయితే అసాధారణమైన పిలుపుకు నీవు రెస్పాన్స్ ఇచ్చే ధైర్యం నీలో ఉందా? ఇది మామూలుగా చాలామంది అనుకుంటారు, ఒక ఐఫోన్ కొనుక్కుంటే అందరూ గొప్పగా ఫీల్ అవుతాడు. అబ్బా, పలానావాడి దగ్గర మంచి ఫోన్ ఉందని, లేకపోతే పలానావాడు చక్కగా మంచి విల్లా కట్టాడని, దాని దగ్గర కోటీశ్వరుడని, దానివల్ల సంతోషం వచ్చిద్దేమో. కానీ ఒక తెల్లని వస్త్రం లేకపోతే ఒక కాషాయ రంగు కట్టుకొని ఇలాంటివన్నీ, ఈ ఐఫోన్ లాంటి లగ్జరీ మొత్తం త్యాగం చేస్తే అది దేవునికి ఇష్టపూర్తిగా ఉంటుంది. దేవుడు మనకు కావలసిన సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. మనం అలాంటి అన్నిటిని త్యాగం చేసి జీవించాలంటే ఖచ్చితంగా మనకి దేవుని శక్తి కావాలి. ఆ దేవుని శక్తి దేవుడే ఇస్తాడు. వీళ్ళు ఎలా జీవించగలుగుతున్నారు అని చాలామంది ప్రశ్న వేస్తారు. ఎలా జీవించగలుగుతున్నాం? దేవుని శక్తి, అన్నిటికీ మించిన దేవుని శక్తి మనకు తోడుగా ఉంటుంది మఠవాస జీవితంలో. అందుకనే దేవుడు ఎంతోమందిని పిలిచాడు.
ఇది నీ సమయమేమో, దేవుడు పిలుస్తున్నాడేమో. ఒక ప్రత్యేక పిలుపుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ పవిత్రాత్మ వరప్రసాదములతో మనం ఖచ్చితంగా దేవుడు మనం పిలుస్తున్నాడు అంటే మనం ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా దేవుడికి. నీలో ఏదో గొప్పతనం చూసి పనికిరాని వాళ్ళని దేవుడు ఎన్నుకోడండి. ఒకవేళ ఎన్నుకున్న వాళ్ళని అసాధారణమైన వ్యక్తులుగా వాళ్ళని మారుస్తాడు. ఆ ఉద్దేశం తనకుంటేనే. చూడండి, యేసు ప్రభుని వెంబడించిన 12 మంది శిష్యులు సాధారణ ప్రజలు, కానీ అసాధారణంగా తయారయ్యారు. అసాధారణంగా కొన్ని కోట్ల ప్రజలకు ప్రేరణగా నిలిచారు. అలాంటి అసాధారణమైన పిలుపును మనం వినాలంటే ముందు మన చుట్టూ ఉన్న గందరగోళాన్ని నిశ్శబ్దం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న గందరగోళాలు, మన సమస్యలు, ఈ లోకపు రోదనలు, ఆక్రందనలు, వీటన్నిటి మధ్య స్టిల్నెస్, బీ స్టిల్ అండ్ నో దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అంటే ఏంటి? మౌనంగా ఉండము, దేవుడిని నిశ్చలంగా ఉండము, దేవుడిని స్వరాన్ని వినుము అని దేవుడు మనకు చెప్తున్నాడు. అందుకనే అసలు ఈ లోకంలో పక్కల నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేసింది. ఒకటే బిజీ 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 బిజీ, ఎటు పోతున్నావో ఏం చేస్తున్నావో కొన్నిసార్లు ఎండ్ ఆఫ్ ద డే వీ డోంట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు ఫీల్ అవుతాయి, ఏంటి ఈ లైఫ్ ఏంటని. మళ్ళీ ఐ రీకాల్ బ్యాక్ అండ్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో అలాంటి జీవితానికి అసాధారణమైన పిలుపుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, లేకపోతే నీ బిడ్డలను పిలుస్తున్నాడేమో, లేకపోతే నీ అక్కచెల్లెలను పిలుస్తున్నాడేమో. వాళ్ళకి సహాయం చెయ్యి. వాళ్ళు ఆ దేవుని పిలుపుని స్వీకరించే విధంగా వారికి సహాయం చేయాలి. అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు. మఠవాస జీవితం బాగోదు, దాంట్లో లగ్జరీ లేదు, దేవుని ప్రకారం జీవించాలా, ఒకళ్ళకి విధేయించాలంటే దానిలో ఉన్నంత ఆనందం దేంట్లో రాదండి. అసలు నేను చెప్తున్నానుగా, మఠవాస జీవితంలో ఉన్నంత ఆనందం మీరు చూడండి. కుటుంబ జీవితం ప్రతి నిమిషం టెన్షనే, ఏ టైం ఏమవుద్దో తెలీదు. మాకు ఉంటాయి అనుకో, కానీ అంతకు మించి కావలసిన డబ్బు ఉందా, తినడానికి కావలసిన అవసరాలు తీరుతున్నాయా, మన బిడ్డల చదువుకే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, అవన్నీ ఆలోచనల మధ్య టెన్షన్ పడి బీపీలు షుగర్లు అన్నీ తెచ్చుకుంటాం. మాకు టెన్షన్ ఉంటుంది. కాకపోతే నా బిడ్డలు, నాకు చాలామంది బిడ్డలు ఉంటారు కాబట్టి, ఇప్పుడు ఒక స్కూల్లో, నేను పనిచేసే స్కూల్లో చాలామంది బిడ్డలు ఉంటారు, వాళ్ళందరూ నా బిడ్డలే. అందుకని ఒక్కళ్ళ కోసం నేను టెన్షన్ పడను. దేవుడిచ్చే అనుగ్రహం కోసం పైవాడు ప్రసాదిస్తే బిడ్డలందరూ దీవించబడతారు. ఆ నమ్మకం అనమాట. పైవాడు అనుగ్రహిస్తే ఈ బిడ్డలందరూ దీవించబడతారు. అదేవిధంగా మా విద్య ద్వారా ఖచ్చితంగా బిడ్డలు దీవించబడుతున్నారు. అదనమాట. ఒక్క బిడ్డ కోసం నువ్వు ఆ వర్షం టెన్షన్ పెడుతుంటే ఇంతమంది బిడ్డల కోసం మేము ఎంత టెన్షన్ పడాలి. కానీ దేవుని వరప్రసాదం చేత అలాంటి వాటినన్నిటినీ మేము జయించుకుంటూ వస్తాము. ఇకపోతే యవ్వనస్తులకి 3 ప్రశ్నలు అడగాలనుకున్నాం. అసలు కలకాలం నిలిచేది ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లోకంలో నేను ఇంత సంపాదిస్తున్నా, నాకు అనుకూలంగా అనేకం పెట్టుకుంటున్నా, అసలు ఇవన్నీ కలకాలం నిలుస్తాయా? నాకెప్పుడు డ్యాన్స్ చేసే లారెన్స్ గుర్తొస్తాడు. లారెన్స్ అందరికీ తెలుసు అనుకుంటా. ఆయన చుట్టూ ఎప్పుడు 34-36 మంది డాక్టర్లు ఉండేవాళ్ళంట. ఎందుకు? ఆయనకు ఒక కోరికంట, ఏంది 150 సంవత్సరాలు బతకాలని, అట్లీస్ట్ 120 సంవత్సరాలన్న బతకాలని. ప్రతి అవయవానికి సంబంధించిన డాక్టర్ని తన చుట్టూ పెట్టుకునేవాళ్ళంట. కానీ దేవుని చిత్తం చూడండి, కనీసం 60 సంవత్సరాలకు కూడా జారకుండా చనిపోయాడు. 60 సంవత్సరాలకు కూడా. తనకు అంత డబ్బంతా ఉంది, లగ్జరీ ఉంది, చుట్టూ డాక్టర్లు ఉన్నారు, ఏ అవయవం ఎక్కడ రీప్లేస్మెంట్ చేయాలో రెడీగా ఉన్నాయి, అన్ని అవయవాలు కొనిపెట్టుకున్నాడు, లాంగ్ లైఫ్ జీవించాలనుకుంటున్నాడు. కానీ దేవుని చిత్తం చూడండి, ఎందుకు అవన్నీ సంపాదించుకున్నాడు. అవన్నీ తన ప్రాణాన్ని కాపాడగలిగాయా? ఒక్కడు కూడా. కనీసం ఇతరులు జీవించినంత జీవితాన్ని కూడా జీవించలేకపోయాడు. అందుకనే మీరు సంపాదించే డబ్బు, మీ హోదా ఏదైనా మీ మరణంతో అది అంతమవుతుంది. కానీ మీరు దేవుని సేవ చేస్తే ఆ జీవితం మీరు మరణించినా కానీ అది ఏమంటుంది, నిరంతరం నిలిచిపోద్ది. ఫలానాని నిరంతరం దేవుని సేవ చేస్తే ఫలానాని నిరంతరం నిలిచిపోతుంది. ఇప్పుడు మదర్ తెరేసా దేవుని సేవ చేసింది, ఆమె మరణించింది. కానీ ప్రతి ఒక్కరు, దేశంలో ప్రతి ఒక్కరు ఆమెను ప్రతిరోజు తలుచుకుంటారు. తలుచుకొని రోజులు ఎవరైనా కొన్ని రోజులు తలుచుకోరేమో, కానీ ఎక్కడో అక్కడ ప్రతిరోజు ఆమె
కొనియాడబడుతూ ఉంటుంది. ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటారు. అందుకనే కలకాలం నిలిచేది ఈ లగ్జరీ కాదండి. నువ్వు చేసిన మంచితనం, నువ్వు చేసిన సేవ కలకాలం నిలుస్తుంది. ఇకపోతే రెండోది, అసలైన సంతోషం ఎక్కడ? ఈ మధ్య చాలామంది మరి అన్నీ సంపాదించుకుంటున్నారు కదా, అన్నీ వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటున్నారు కదా, మరి ఎందుకు సంతోషంగా జీవించలేకపోతున్నారు? ఈ మధ్య సెన్సెస్ తీసుకున్నారంట. ఎక్కువ యువతి మానసికంగా ఒత్తిడికి లోనైపోతున్నారంట. ఎక్కువగా వారు సంపాదించేది కూడా ఎక్కువే, వారి జీతాలు ఎక్కువే, వారి లగ్జరీ ఎక్కువే, వారి మంచి మంచి బిల్డింగ్స్లో ఉంటారు, అన్నీ ఉంటాయి. మరి ఇంకా ఒత్తిడి ఎందుకు? మానసిక ఆందోళన ఎందుకు? సంతోషం లేకుండా. అందుకని అలాంటి జీవితం జీవించినప్పుడు లేని సంతోషం దేవుని సేవ చేసినప్పుడు ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఆకలైన ఒక పేదవాడికి అన్నం పెట్టినప్పుడు నీలో వచ్చే తృప్తి నువ్వు ఇంకేం చేసినా రాదు. ఒక రోగికి నువ్వు స్వస్థతను చేకూరిస్తే, ఒక రోగికి నువ్వు సహాయం చేస్తే దానిలో వచ్చేంత సంతోషం ఎప్పటికీ ఇంకా వేరే దాంట్లో రాదండి. సాధారణ జీవితం జీవించి లోకంలో జీవించి కూడా ఇలాంటివి చేయొచ్చు అని అనుకుంటారు చాలామంది. కానీ అంత స్వేచ్ఛ ఉండదు. చాలామంది తన కుటుంబ బాధ్యతల్లో, తన చుట్టూ ఉన్న బాధ్యతల్లో నిమగ్నమై అంత స్వేచ్ఛగా చేసే అంత ఉండదు నాకు తెలిసి. అది మఠవాస జీవితంలో మాత్రమే చాలా చక్కగా సంతోషంగా జీవించగలుగుతాం. ఇకపోతే మూడవది, దేవుడు మీకు ఎంత జీవితాన్ని చక్కగా కానుకగా ఇచ్చాడు. మీ యవ్వనాన్ని, మీరు జీవించే ప్రతి దానిని కానుక. దేవుని కొరకు నువ్వేమిస్తున్నావు? ఒకసారి ప్రశ్నించుకున్నారా? ఎప్పుడు దేవుడు నాకు ఇవ్వాలి అనుకుంటాం. కానీ దేవుడి కోసం మనమేం చేస్తున్నాం అనేది, సృష్టికర్త కోసం నేనేం చేయగలుగుతున్నాను? సృష్టికర్త కోసం నువ్వు దేవుని పిలుపుని అంగీకరించి దేవుని సేవ చెయ్యి. అది నువ్వు సృష్టికర్తకి ఇచ్చిన బహుమానం, సృష్టికర్తకి ఇచ్చే బహుమానం. అందువల్ల ఫస్ట్ అసలు కలకాలం నిలిచేది ఏంటిది నువ్వు ఆలోచించాలి. రెండోది, నీకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటిది? మూడోది, నీకు జీవాన్ని ఇచ్చిన సృష్టికర్తకు తిరిగి నువ్వేమిస్తున్నావు? వీటన్నిటికీ ఆన్సర్ చేయాలంటే మఠవాస జీవితం బెస్ట్ జీవితం అని చెప్తాను నేను. చాలా బెస్ట్ మఠవాస జీవితం. ఇకపోతే చాలామంది ప్రపంచంలో చరిత్ర సృష్టించారు, అన్ని రకాలుగా చరిత్ర సృష్టించారు. బయట వాళ్ళు, లోపల వాళ్ళు అందరూ చరిత్ర సృష్టించారు. కానీ మన చరిత్ర ఆధ్యాత్మికంగా నిలిచిపోతూ ఉంటుంది. మన చరిత్రని ఎవరు తిట్టుకోరు. మదర్ తెరేసా గారు ఉన్నారు, షీ లివ్డ్ ఫర్ ఎవర్, అంతే. ఆమెను అందరూ తలుచుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, వెరీ సింపుల్ మ్యాన్. ఆయనకు అన్నీ ఉన్నాయి, చాలా రిచెస్ట్ రాజుగారి కొడుకు. కానీ సాధారణ జీవితం నుంచి అసాధారణ జీవితానికి ఆయన పిలుపుని అందుకున్నాడు. అందుకనే కట్టుబట్టలతో వాళ్ళ నాన్నగారు ప్యాలెస్లో ఉండి ప్యాలెస్లో పెరుగుతున్న ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోయినా కట్టుబట్టలతో ఉన్నంతా వాళ్ళ తండ్రి గారికి ఇచ్చేసి కట్టుబట్టలతో బయలుదేరి దేవుని సేవకు వచ్చాడు. ఈరోజు అక్కడ రాజభవనంలో ఉంటే రాజుగారు కడుక్కొని కొంతమందే గుర్తుపెట్టుకునే వాళ్ళేమో. ఇప్పుడు విశ్వ ప్రపంచం అంతా అసిసి ఫ్రాన్సిస్ వారిని, అదేవిధంగా పునీతులందరినీ ఆ విధంగా గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు కూడా పునీతులు అవ్వచ్చు. మొన్ననే కారులో ఒకటి చిన్న యవ్వనస్తుడు ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడు? చక్కగా దివ్యసప్రసాద ఆశీర్వాదాలు ఇట్టనే. ఆ అబ్బాయిని ఏమంటారంటే టెక్నికల్ సెయింట్ అంటారు, జీన్స్ సెయింట్ అంటారు. ఆ అబ్బాయి టెక్నాలజీ ఉపయోగించి దేవుని ప్రపంచానికి అందించాడు. ఆ అబ్బాయికి వచ్చిన విద్యతో టెక్నాలజీ, నాకు చాలా టెక్నాలజీ వచ్చు, నేను దాంతో అన్ని డబ్బులు సంపాదించగలను, ఇన్ని డబ్బులు సంపాదించగలను, చాలా ప్రాసెసింగ్ వచ్చు. కరెక్టే, మంచిదే, సంపాదించగలవు. కానీ అది నీ జీవితంలో సంతృప్తినిస్తే ఓకే, లేదంటే నీ జీవితమే వ్యర్థమైపోతుంది. ఒక్కగానొక్క జీవితం ఈ లోకంలో. మరలోకంలో మళ్ళీ జీవించాలంటే దేవునితో జీవించాలి. అప్పుడు దేవునికి ఏం సమాధానం చెబుదాం మనం? దేవునికి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ 50, 60, 70, 80 సంవత్సరాలే. అక్కడ చిరకాలం జీవించాలంటే అక్కడ ఆస్తిని సంపాదించుకోవాలి, ఇక్కడ ఆస్తులు కాదు. ఈ 40, 50 సంవత్సరాలకు సంబంధించిన లగ్జరీ కాదు. అక్కడ కట్టండి విల్లా,
అక్కడ కట్టండి, అక్కడ చేయండి ఉద్యోగం. అలాంటి ఉద్యోగం చేయాలంటే మనలో మంచి క్వాలిటీస్ ఉండాలి. అలాంటి సేవ చేసి ఇక్కడ మన మంచితనమే అక్కడికి పోతుంది. మనం ఎంత మంచిగా ఉంటామో అంత మంచి విల్లా ఉంటుంది అక్కడ. మనం ఇక్కడ ఎంత సేవ చేస్తున్నామో అంత మంచి లగ్జరీ ఉంటుంది అక్కడ. దానికోసం మనం ఇక్కడ సేవ చేయాల్సింది సేవ చేస్తూ అక్కడ మనం ఎర్న్ చేసుకోవాలి, అక్కడ సంపాదించుకోవాలి. అక్కడ చిరకాలం లగ్జరీగా దేవుడితో కలిసి హాయిగా మన విల్లాసులో పరలోకంలో చక్కగా ఉండాలి. అందుకనే ఎవరైనా మీ కుటుంబంలో, మీరు కానీ మీ కుటుంబంలో ఎవరైనా దేవుని పిలుపుని స్వీకరించాలి అనుకున్నప్పుడు డిస్కరేజ్ చేయబాకండి. ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి, మీరైతే ఖచ్చితంగా దేవుని స్వరం మీకు వినిపిస్తుంది అంటే ఏంటి, ఒకసారి ఏందో ఈ ప్రార్థన చేసుకోబుద్ధి అవుతుంది, లేకపోతే ఎవరన్నా వాక్యం చెప్తే వినాలనిపిస్తుంది, లేకపోతే సైలెంట్గా ఉండాలనిపిస్తుంది, లేకపోతే ఏదైనా ఇలాంటివన్నీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడని అర్థం. నిన్ను దిస్ ఈజ్ ఆల్సో ఎ డిగ్నిఫైడ్ లైఫ్. బయట జీవితానికంటే ఇది చాలా గౌరవప్రదమైన జీవితం. అందుకని దాన్ని సునాయాసంగా త్రోసిపుచ్చకు. చాలామంది ఏ నాయ ఉందిలని సునాయాసంగా త్రోసిపుచ్చుతారు, చాలా బాధేసింది. దేవుని పిలుపు సునాయాసంగా త్రోసిపుచ్చేది కాదండి. చాలామంది వాళ్ళకంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, డబ్బు కోసం చేస్తున్నారు. దేవుని కోసం సేవ చేయట్లేదు, డబ్బు కోసం చేస్తున్నారు. కానీ నీవు దేవుని కోసం చేస్తున్నావు. లోకంలో ఉన్న వస్తువులన్నీ వాళ్ళ లగ్జరీగా వాడుకుంటున్నారు వాళ్ళ లైఫ్ కోసం, కానీ నువ్వు దేవుని కోసం అవన్నీ త్యాగం చేయడానికి అసాధారణమైన పిలుపును అందుకున్నావు. అందుకని అలాంటి పిలుపులు ఎవరికైనా ఇలా కొంచెం ఆశ కలిగినప్పుడు ఖచ్చితంగా ఐ వెల్కమ్ యూ టు కమ్ టు ద రిలీజియస్ లైఫ్. మఠవాస జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని నూరంతలుగా జీవిస్తాడు. మేము మీ కాడికి వస్తే శిష్యుడు అడిగాడు, మనకెప్పుడు బేరాల మాటే, శిష్యులు అడిగాడు, బేరం చేశాడు, మేము అన్నీ వదులుకొని వచ్చావు కదా, నువ్వు మాకేమి ఇస్తావు అని అడిగినప్పుడు శిష్యులు దేవుడు ఇదేం చేశాడు, మీకు ఈ లోకంలో కాకుండా మరులోకంలో 100 అంతలు, అక్కడ మన 100 అంతలు అంత లగ్జరీని మనము కలిగి ఉంటామని దేవుడే వాగ్దానం చేశాడు. అక్కడ కావాలి కానీ మనకి ఇక్కడ ఏముంటుంది, కొంతకాల జీవితమే. అక్కడ 70-80 సంవత్సరాల జీవితం, అక్కడ ఫరెవర్ నిత్యం జీవించే వాళ్ళం. కాబట్టి దేవుడే చెప్పాడు, ఈ జీవితాన్ని జీవించే వాళ్ళకి 100 అంతలు ప్రసాదిస్తానని. ఆ 100 అంతలు అందుకోవడానికి మీరు సంసిద్ధమై, ఇతరుల కంటే అందరూ పోయేదారిలోనే పోవాలని దొడ్డుదారులు ఏమీ లేదు. నువ్వు డిఫరెంట్గా ఆలోచించే ధైర్యం నీకుంటే దేవుని శక్తి నీకు తోడై ఖచ్చితంగా నువ్వు అసాధారణమైన పిలుపుకు పాత్రలు అవుతావు. అందుకని ఆలోచించండి. ఎప్పుడు మీకు వచ్చిందాన్ని సునాయాసంగా తోసిపుచ్చకండి. దేవుడు మిమ్మల్ని దీవించి అత్యున్నత స్థానంలో నిలుపునుగాక. ఆమెన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే.